అథర్వ క్యారెక్టర్ కి రిలేట్ అవుతామా? వెల్కమ్ టు హృదయం మురళి రివ్యూ తెలుగు. అథర్వ, తమనన్న, ఖైదు లోహర్, ప్రీతి ముకుందన్ ఇంపార్టెంట్ రోల్స్ లో యాక్ట్ చేశారు. పాజిటివ్స్ కి వస్తే మూవీ స్టార్టింగ్ లోనే 90s నాస్టాల్జియా మూమెంట్స్ చూపించారు. హీరో క్యారెక్టర్ స్కూల్ లవ్ స్టోరీ బాగుంది. స్కూల్ లవ్ స్టోరీలో ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీలో సాంగ్స్ అయితే బాగున్నాయి, కానీ తమిళ్లోనే బాగున్నాయి. స్కూల్ లైఫ్ లో కామెడీ అయితే బాగుంది. ఈ మూవీలో తమనన్న చాలా బాగానే యాక్ట్ చేశాడు అనిపించింది. మూవీలో హీరో క్యారెక్టర్ ప్రపోజ్ చేయడానికి తడబడతాడు. హీరో క్యారెక్టర్ కి ప్రతి ఒక్క ఇంట్రోవర్ట్ రిలేట్ అవుతాడు. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ మ్యారేజ్ లో ఎంట్రీ ఇచ్చే సీన్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. నెగటివ్స్ కి వస్తే ఈ మూవీలో సాంగ్స్ అయితే బాగాలేవు తెలుగులో. మూవీకి పార్ట్ 2 ఉంటుందని అయితే అంటున్నారు. పార్ట్ 2 అవసరమా అనిపించింది నాకైతే. స్టోరీలో కొన్ని నెగటివ్స్ అయితే ఉన్నాయి, కానీ మీరు లాజిక్స్ లేకుండా హీరో స్టోరీకి కనెక్ట్ అయితే మీకు ఈ మూవీ నచ్చుతుంది. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక నా ఒపీనియన్ కి వస్తే ఇందాక పాజిటివ్స్ లో చెప్పినట్టు అథర్వ క్యారెక్టర్ కి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్రోవర్ట్ రిలేట్ అవుతాడు. ఈ మూవీకి పార్ట్ 2 అవసరమా అనిపించింది. సో ఓవరాల్ గా అయితే మూవీ అయితే నాకు నచ్చింది. ఫ్రెండ్స్ లో లవ్ మూవీస్ నచ్చే వాళ్ళకి, ఇంట్రోవర్ట్స్ కి ఈ మూవీని ఖచ్చితంగా రికమెండ్ చేయండి. నా రేటింగ్ వస్తే నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఈ మూవీలో ఏ లవ్ స్టోరీ చాలా బాగా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి.